హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. రే, ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాళ్ళిపోతాయి కదవా. పెట్టి ఫోన్. ఇంతే డార్లింగ్. ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్? వాటేంటి పూటేంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. రేపటి నుంచి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలంటే టపాసులు పగిలిపోవాలంతే. అంటే రేపటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు. 4 రోజులు ఆర్సీపీ జెర్సీతో సెలబ్రేషన్స్ ఉండాలి, అది విత్ క్యాప్ తో. వెళ్ళండి. అంటే 4 రోజులు కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అంటారు. ఓర్ మీ సెలబ్రేషన్ తగలయ్యా. ఏంటి మీరు అంత బాగా సెలబ్రేషన్ చేస్తారేంటి? 4 రోజుల తర్వాత రండి చూద్దాం. నిజమైన అభిమానులు 18 సంవత్సరాల తర్వాత వచ్చిన కప్పుకి ఎలా సెలబ్రేట్ చేయాలో నేను చూపిస్తాను. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. లక్ష్మీదేవి మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. లక్ష్మీదేవి ఖచ్చితముగా లచ్చిందేవే మాతా వచ్చుచుంటు. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడు స్వామి ఏమైంది స్వామి? చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఇస్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం.